పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం రూరల్ మండలంలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు పొంగులేటి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలుచుకున్న ఎమ్మెల్సీ గెలిపే కాదన్నారు. ప్రజల కోసం పోరాడే వ్యక్తి తీన్మార్ మల్లన్నను గెలిపించాలన్నారు. కేంద్ర సర్కారు ప్రభుత్వ సంస్థలను అమ్ముకుంటూ కోటి ఉద్యోగులకు ఎసరు పెట్టిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి గెలిపించాలన్నారు తీన్మార్ మల్లన్న. ఈ ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నికలు అసలు ఉప ఎన్నికల కారకులు ఎవరు, ఉప ఎన్నికలకి అసలు సూత్రధారులు ఎవరు, మళ్ళా ఏమి ముఖం పెట్టుకొని మళ్ళా ప్రశ్నించే గొంతుకు ఓటేయాలని అడుగుతున్నారు అనేది ఈ 3 జిల్లాల్లో ఉండే గ్రాడ్యుయేట్స్ తమ్ముళ్ళందరూ ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఆ ఎన్నికల్లో ఆనాడు అధికారంలో ఉన్న ఆ పార్టీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు తీన్మార్ మల్లన్న మీద యుద్ధం ప్రకటిస్తే ఒంటరిగా మన వంటి వాళ్ళు ఎవరూ ప్రత్యక్ష సహాయ సహకారాలు లేకపోయినా ప్రజల దీవెనలతో గ్రాడ్యుయేట్స్ తమ్ముళ్ల ఆశీస్సులతో అద్భుతమైన ఓట్లు ఆనాడు తెచ్చుకున్నాడు. నిజంగా కౌంటింగ్ అయ్యేంత వరకు, కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు చాలా ఉత్కంఠనగా జరిగింది. ఆ కౌంటింగ్ కూడా, ఆ కౌంటింగ్ లో ఒక స్టేజ్ లో తీర్మాన తమ్ముడు గెలుస్తున్నాడు అనుకున్నాం. కానీ ఆ భగవంతుడు, ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి మంత్రులు కక్ష కట్టి తిమ్మిని మమ్మిని చేసి ఇందాక చెప్పినట్లు కొన్ని గోల్మాల్ పనులు చేసి వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకున్న మాట వాస్తవం. నైతికంగా ఆనాడే ఎమ్మెల్సీగా తమ్ముడు తీన్మార్ మల్లన్న గెలిచాడు అన్నది నగ్న సత్యం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఆయన పరివారం 10 ఏళ్ల పరిపాలన విముక్తి కావడం కోసం పొంగులేటి సీనన్న ఏ విధంగానైతే ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన విముక్తి కోసం నిఠారుగా నిలబడ్డాడో, తీన్మార్ మల్లన్న ఉడతా భక్తిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం నా వంతు చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకుంటూ పోవడం జరిగింది సోదరులారా. వాస్తవానికి కేసీఆర్ మెడలోంచిండు, కేసీఆర్ ఏం చేయలే. నేను నా పని నేను చేసుకుంటూ పోయిన అంతే. కాకపోతే ఏం జరిగిందంటే కొన్ని విషయాలు మాత్రం బాధాకరమైనటువంటి విషయాలు సోదరులారా. నాకు కూడా నా కుటుంబం లెక్క, అందరి కుటుంబాల లెక్కనే నా కుటుంబం కూడా ఉండాలనుకున్నా. కానీ మా భార్య, పిల్లలు కొన్ని ఏళ్ల పాటు బాధపడేటువంటి ఒక అవస్థనైతే జరిగింది. పోరాటంలో 100 రోజుల పాటు జైళ్లలో బందీ అయిపోయి కేసులు, దాడులు, హత్యాయత్నాలు, విధ్వంసాలు అన్నీ తీన్మార్ మల్లన్న మీద జరిగినాయి. ఏది జరిగినా తీన్మార్ మల్లన్న మీద చిన్న వెంట్రుక వాలినా మా అన్న పొంగులేటి సీనన్న వెన్ను తట్టి నిలబడ్డాడు, నాకు అండగా నిలబడ్డాడు ప్రతిసారి. ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నిన్న మొన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు తిరిగిపోతా ఉన్నట్టున్నారు. ప్రశ్నించే గొంతుక తీసుకొచ్చినాం అమెరికా నుంచి, ఆ గొంతుక కోటేయమని చెప్తా ఉన్నారు. అమెరికాలో చదువుకున్నాడు, గొప్పవాడు, ఉన్నత విద్యావంతుడు. కానీ సార్ తప్పేం లేదు, నేను సర్కార్ బల్లనే చదువుకున్నా, ఒక 100 మంది పిల్లలకు చదువు చెప్పిస్తా ఉన్నా సార్. నేను సర్కార్ కాలేజీలోనే చదువుకున్నా, 200-300 మంది పేద పిల్లలకు ఆపరేషన్లు చేయించి బతుకుతున్నటువంటి సార్. నాకు గోల్డ్ మెడల్ లేకపోవచ్చు కానీ అంతకు మించినటువంటి వజ్రాలైనటువంటి ప్రజలు ఉన్నారు, పట్టభద్రులు ఉన్నారు. వాళ్ళందరి ఆశీర్వాదాలు నా మీద